నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. येशू काल आज आणि युगानुयुग सारखाच आहे. అవును, ఆయన యుగయుగములకును ఒకటే రీతిగా ఉండును. त्यांनी सर्व काळ एकासारखंच आहे. కొద్ది విషయాలు దేవుని వాక్యంలో మనం చూద్దాం ఈ ఉదయకాల సమయంలో. काय वेळेसाठी आपण वचनामध्ये या सकाळच्या वेळी जाऊया. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. येशू ख्रिस्त हा खरोखर जिवंत असा परमेश्वर आहे. యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు దేవుడై ఉన్నాడు, ఆయన మాత్రమే నిత్య జీవం ఎందుకై ఉన్నాడు? येशू ख्रिस्तच का परमेश्वर आहे, का तो अमूल्य जीवन असा आहे? అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో ఇలా చెప్తున్నాడు, దేవతలు అనబడిన వారును, पौल करंथीकरास पत्रात म्हणतो, దేవుళ్ళు అనబడిన వారును देवामध्ये असलेले అనేకులున్నను, खूप जण आहे, మనకు దేవుడు ఒక్కడే. आपल्यासाठी तो एक परमेश्वर. మొదటి కొరింథీ పత్రిక पहिले कोरिन्थ 8వ అధ్యాయం 8వ अध्याय 3వ వచనం, 3रा वचन. 8वा अध्याय 3रा वचन. पहिले कोरिन्थी, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. जो कोणी देवावर प्रीती करतो तो देवाला ठाऊक असलेला आहे. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం, परंतु देव बळी दिलेला देवाला, లోకమందు విగ్రహము ఒట్టిదనియు लोकांमध्ये देवाला न आवडणाऱ्या गोष्टी, ఒక్కడే దేవుడు తప్ప एक देव सोडून వేరొక దేవుడు లేడనియు ఎరుగుదు. कुठलाही देव या जगामध्ये नाही. దేవతలు అనబడిన వారును, अनेक देवतामध्ये, ప్రభువులు అనబడిన వారును, प्रभू असण्यामध्ये అనేకులు ఉన్నారు. खूप जण आहेत. ఆకాశమందైనను, आकाशामध्ये असलेले, భూమి మీదనైనను, जमिनीवर असलेले, దేవతలు అనబడిన వందను, अनेक देवता असलेले, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. आपल्यासाठी एकच देव आहे. ఆయన తండ్రి. तो म्हणजे आपला पिता. ఆయన నుండి సమస్తమును కలిగను. त्याच्याद्वारेच सर्व निर्माण झाले. ఆయన నిమిత్తం మనమున్నాము. त्याच्या आपण निमित्त मात्र आहोत. మరియు మనకు ప్రభు ఒక్కడే, परंतु आपल्याला प्रभू एकच आहे. ఆయన యేసుక్రీస్తు. तो म्हणजे येशू ख्रिस्त. ఆయన ద్వారా సమస్తము కలిగను. त्याच्याद्वारेच सर्व काही निर्माण. మనము ఆయన ద్వారా కలిగిన వారు. आपण त्याच्याद्वारेच उत्पन्न झालेलो आहोत. ప్రియులారా, ఈ సమయంలో ఈ చదవబడినటువంటి వాక్యములో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, అవును యుగయుగములు ఆయన ఒక్కటే రీతిగా ఉండును అని చెప్పబడిన మాట యొక్క సారాంశాన్ని ఈ రోజు నేను ఈ ఉదయకాలం కొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయాలు మీకు మంచిగా వాక్యంలోంచి మీరు చూసినప్పుడు ఒక విషయం అర్థం కావాలి. ఎందుకనంటే మరి ఈరోజు అన్యుల్లో నుంచి, అన్యులంటే విగ్రహారాధికుల్లో నుంచి అనేకులు ప్రభువుని తెలుసుకుంటా ఉన్నారు. ప్రభువుని తెలుసుకున్నప్పుడు వారు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు నిజముగా వారి పాపముల కొరకు చనిపోయాడని, వారిని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడని, మరి ఆయనే దేవుడని అన్యజనులు నమ్ముతున్నారు. यावेळेस प्रियांनो, येशू ख्रिस्त काल आज आणि युगानुयुग कसा आहे आणि लोक परमेश्वराकडे कसं येत आहेत त्याच्यावर विश्वास ठेवत आहेत आणि या वचनाद्वारे आज आपण बघूया. ఈ అన్యజనులు అయినటువంటి ఈ ప్రజలు గూర్చి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట अन्य చెప్తున్నాడు. लोकांसाठी पौल गलातीकरास पत्रात लिहितोय. అందులో పరిశుద్ధ గ్రంథం చూడండి, 4వ అధ్యాయం, 4वा अध्याय, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 8वा वचन. వాక్యాన్ని చూడండి, ఎందుకంటే బైబిల్ నుంచి చెప్పే ట్రాన్స్లేషన్ బాగుంటుంది. డైరెక్ట్ గా చెప్తే సరైన పదం అక్కడ రాదండి. ఏనండి वचन आपण वाचूया, जेणेकरून जे भाषांतर केलेले जे शब्द आहेत आणि बायबल मधले शब्द फरक होऊ शकतो. ఆ కాలం అయితే మీరు దేవుని ఎరగని వారై, ఒక కాలం ఉంది, ఆ కాలంలో మీరు దేవుని ఎరిగిన వారు కాదు, మీరు దేవుని ఎరగని వారై, काय वेळेस परमेश्वराला ची आपल्याला ज्ञान नव्हते, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, अन्य देवतासाठी आपण दास असे होतो,
ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును आता तुम्ही जिवंत असा మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక. परंतु तुम्हाला आता परमेश्वराची ओळख झालेली आहे. అంటే ఒకప్పుడు మనందరము దేవుని ఎరిగిన వారం కాదు. एका वेळेस आपण सर्वजण परमेश्वरापासून दूर होतो, त्याला ओळखत नव्हतो. మీరందరూ మొదటి నుంచి క్రైస్తవులైనా లేకపోతే క్రైస్తవులుగా మారారా? तुमच्यामधले जन्मापासून ख्रिस्ती असलेले आणि नंतर ख्रिस्ती झालेले पुष्कळ असतील. సరే, ఎందుకంటే మనము కొందరము చాలా కాలం నుంచి ఒక 4-5 తరాల నుంచి మనం క్రైస్తవులమై ఉండొచ్చు, కానీ అది వరకు మనం అందరము క్రైస్తవులం కాము. काही लोक थोड्या वर्षापूर्वी ख्रिस्ती झाले असतील, परंतु आपण सर्वजण काही काळी पूर्वीच्या काळी अन्य देवतेच्या सेवामध्ये आपण ओळखत होतो. నిజమునకు దేవులు కాని వారికి దాసులై ఉన్నారు ఒకప్పుడు. खरोखर आपण एकेकाळी दुसऱ्या देवतांचे दास असे होतो. అయితే ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు అంటున్నారు. परंतु आता आपल्याला जिवंत परमेश्वराची ओळख झाली, तेव्हा आपण त्याच्याकडे आलेलो आहोत. ఎప్పుడు మీరు ప్రభువుని తెలుసుకున్నారో అప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది, విగ్రహము ఒట్టిది. जेव्हा तुम्ही परमेश्वराकडे आले तेव्हा तुम्हाला कळलं असेल की अन्य देवता हे काही नाही आहे. విగ్రహం ఒట్టిది, ఏమీ లేదు అసలు విగ్రహం అనేది. काहीच नाही आहे. అలా చెప్తే ఈనాడు మన భారతదేశంలో హిందువులు ఊరుకుంటారా? असं बोलले तर भारत देशातले हिंदू गप्प बसतील का? అదే ఇప్పుడు మనం అదే చెప్తున్నా, దేవుని వాక్యమును మనం చూసినప్పుడు విగ్రహం ఒట్టిదని, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదు. आपण जेव्हा देवाला परमेश्वराजवळ आलो तेव्हा आपल्याला कळलं की बाकीच्या देवतामध्ये काही नाहीये. ఎవరా దేవుడు? कोण हा देवता? యేసుక్రీస్తు. ఒక్కడే దేవుడు. ఎవరండి? एकच परमेश्वर आहे, तो आहे. యేసుక్రీస్తు. అంటే మనం ఇప్పుడు నేను చెప్తే కొన్ని విషయాలు చాలా కాంట్రవర్సీగా ఉంటాయి. ఆ కాంట్రవర్సీ काय అంటే सांगितलं तर काय controversy చాలా होईल. సమస్యాత్మకంగా ఉంటాయి. కారణం ఏంటంటే ప్రజలు బైబిల్లో వాక్యాన్ని తప్పుగా తర్జుమా అంటే తప్పుగా వివరించడం బట్టి, తప్పుగా ఉపదేశించడం బట్టి ప్రజలకు ఏమైందంటే నిజము కలముందు కనబడిన నిజము కంటే వారు గత కాలముందు నమ్మినదే కరెక్ట్ అనుకునే పరిస్థితి వచ్చారు. काही लोकांनी जे संदेश पोहोचवलं ते संदेश ऐकून काही लोकांना परमेश्वरापासून दूर लोटलेले असे संदेश ठेवले. परंतु बायबल प्रकारे वचन सांगणं हे आपलं कर्तव्य आहे. అర్థమైందా మీకు? ఎందుకంటే ప్రజలు బైబిల్ చదువుతారు కానీ వాడికి పాస్టర్ గారి మీదే డిఫెండ్ అయ్యి, పాస్టర్ గారు లేకపోతే సేవకులు ఏం చెప్తే అదే వాళ్ళు విని అర్థం చేసుకుని వాళ్ళు అలా నమ్ముతారు, కానీ వారికి స్వయంగా బైబిల్ చదువుతున్నప్పుడు ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత వారికి రావట్లేదు. काही लोक वचन वाचत असतात, परंतु त्याचा अर्थ न समजल्यामुळे त्या मंडळीचे जे पाळक जे सांगतील त्याप्रमाणे ते चालायचा प्रयत्न करतात. परंतु जे वचन जसं आहे तसं आपल्याला बोध घेण्याकरिता आपण नेहमी प्रयत्न केला पाहिजे. ఇక్కడ మనము అపోస్తల కార్యములో आपण प्रेषितांच्या कार्यामध्ये आपण पाहतो. ఒకసారి మనం అపోస్తల కార్యములు చూసినట్లయితే 15 లేక 16 అధ్యాయంలో మనం చూస్తున్నాం. प्रेषितांची कृत्ये పౌలు ఒక ప్రాంతానికి వచ్చి దేవుని సువార్త చేస్తున్నప్పుడు వారు మాసిదోనియా సంఘస్థులు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు వారు పౌలు చెప్పిన సంగతులు అలా ఉన్న వాళ్ళు ఏమని వారి లేఖనాలని పరిశోధించారని దేవుని వాక్యం చెప్తుంది. आपण प्रेषितांच्या कृत्यात पाहतो, जेव्हा पौल संदेश देतो 17వ అధ్యాయం त्या అపోస్తల मंडळीतले కార్యం. लोक घरी जाऊन परत त्या वचनाचं मनन करत होते. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం. బెరయ పట్టణస్థులు. प्रेषितांचे कृत्य 17 अध्याय 10వ వచనం. 10వ वचन. प्रेषितांचे कृत्ये. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి.
వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. भाई और बहनों, शीघ्र ही रातों रात पौल और सिलास बेरिया नगर भेज दिए। वहां पहुंचकर वे यहूदियों सभा में गए। ये यहूदी थिस्सलुनीकी यहूदियों से अधिक उदार थे, बड़ी उत्सुकता से प्रभु का संदेश सुनते थे और जांच करते थे, इसलिए प्रतिदिन धर्मग्रंथ का परिशीलन करते थे. म्हणजे प्रत्येक दिवशी त्यांनी जे वचन सांगितलं, सुवार्ता सांगितली, त्याची ते वचनामधून पडताळणी करत होते. అంటే దేవుని వాక్యాన్ని వినేటప్పుడు దాన్ని అంగీకరించిన వారు ఎవరైతే బోధిస్తున్నారో వారు చెప్పిన మాటలు వాక్యములో ఉన్నవా లేవా, जे कोणी वचन सांगत आहे, जे बोलत आहे, आणि వారు దేవుని వాక్యాన్ని పరిశోధించారు. आपण शोध घेतला पाहिजे. మరి మీరు కూడా అలాగే పరిశోధిస్తారా? तुम्ही तसं करता का? పరిశోధిస్తారా? yes. ఓకే, ఇప్పుడు మనం విన్నాం అదేంటంటే ఒక్కడే దేవుడు ఉన్నాడు. అప్పుడు ఆ ఒక్క దేవుడిని మనము ఆరాధించాలి, ఒక్క దేవుడిని మనము సేవించాలి. एकाच देवाची आराधना केली पाहिजे. దేవతలు అనబడిన వారును अन्य देवताला, ఇక్కడ మనకి దేవతలు అంటే దేవతలు అని రాయబడి ఉన్నాయి, अन्य देवता కానీ ఇంగ్లీష్ లో అది దేవతలు అని ఉండదు, బహుశా గాడ్స్ అని ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశంలో భాషలో దేవతలు అంటే దేవుళ్ళు అని అర్థం. కాబట్టి దేవుళ్ళు అనబడిన వారు, లార్డ్స్ ప్రభువులు అనబడిన వారు అనేకలు ఉన్నారు. प्रभू म्हटलेले किंवा देवता म्हटलेले खूप जण आहेत. ఇప్పుడు భారతదేశంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, చాలా మంది దేవతలు ఉన్నారు, भारतामध्ये खूप देवता आहेत. చాలా మంది ప్రభువులు అనబడిన వారు కూడా ఉన్నారు, అంటే ఏలిన వారు కూడా ఉన్నారు. खूप जण देवतामध्ये पण आहेत. భారతదేశంలో ఉన్న దేవుళ్ళలో ఎవరు నిజమైన దేవుడు? भारत देशामध्ये असलेले देवतामध्ये कुठला देव खरा आहे आपल्याला ठाऊक नाही. మనం అంటే ఊరుకుంటారు వాళ్ళు. మనం आपण असं बोलले तर ते गप्प बसतील का? శివుడే దేవుడు అంటారు, లేదంటే రాముడే దేవుడు అంటారు, లేదా కృష్ణుడు దేవుడు అంటారు, బ్రహ్మదేవుడు అంటారు, విష్ణు దేవుడు అంటారు, మహేశ్వరుడు దేవుడు అంటారు. చాలా దేవతా దేవుళ్ళు అనేకలు ఉన్నారు. కాబట్టి వారికి నిజానికి నిజమైన దేవుడు ఎవరో వారికి తెలియదు. కాబట్టి వారు దేవతలని దేవుళ్ళని ఎలా అంటారు, అవతార మూర్తులు, అవతార పురుషులు, లేకపోతే అవతారాలు అని చెప్తారు వాళ్ళు. त्या लोकांना कुठला देव आहे ठाऊक नसल्यामुळे प्रत्येकाला त्यांनी एक अवतार असं मानून ते पूजत राहतात. ఇప్పుడు మన దేవుడు కూడా అవతార పురుషుడా? आपला देव काय अवतार पुरुष आहे का? మన దేవుడు అవతార పురుషుడా అంటే ఏ రీతిగా మన దేవుడిని మనం అవతార పురుషుడని మనము గుర్తిస్తాం? आपण कसं परमेश्वराला अवतार पुरुष असं ओळखू शकतो? కాబట్టి మొట్టమొదట క్రైస్తవులుగా మనము బైబిల్ నమ్ముతున్నప్పుడు పాత నిబంధనలో యెహోవా అనే పేరు మనం చూస్తాం. आपण परमेश्वराला जुन्या करारामध्ये यहोवा असे आपण पाहतो. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని చదువుతాం. नवीन करारामध्ये येशू ख्रिस्त असं आपण वाचतो. అప్పుడు మనకి పాత నిబంధనలో యెహోవా దేవుడిగా మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ద్వారా మొట్టమొదటి ఆజ్ఞ దేవుడు వారికి ఇచ్చాడు. यहोवाने మోషేच्या द्वारे नियमशास्त्र त्या लोकांना त्यांनी दिलं. మీ అందరికీ తెలుసు అది, सर्वांना ठाऊकच असेल. నిర్గమకాండము, ద్వితీయోపదేశ కాండము మనం చూస్తున్నప్పుడు నిర్గమకాండములో మొదటిగా ఒకసారి దేవుడు ఆ ప్రజలతో ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మళ్ళా ద్వితీయోపదేశ కాండంలో మళ్ళా దేవుడు మళ్ళా అదే రిటర్న్ గా మళ్ళా అదే విషయం చెప్పాడు. निर्गम मध्ये आपण पाहतो परमेश्वराने यहोवाने మోషేला त्याच्याद्वारे नियमशास्त्र दिलेलं. ఇవన్నీ మీకు తెలియని కాదు, మీరు బైబిల్ ఎక్కువ చదివి ఉంటారు, బైబిల్ బాగా ఎరిగి ఉంటారు, सगळे जणी वाचलेले असेल. నిర్గమకాండము 20 అధ్యాయం మొదటి వచనం.
निर्गमेचा 20वा अध्याय पहिलं वचन आपण पहिल्यापासून वाचूया. దేవుడి ఆజ్ఞలని వివరించి చెప్పాను. నీ దేవుడిని యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను వెలుపలకు రప్పించుతుని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. तब 2:3 అండి. आणि देव हे सर्व शब्द बोलला, ज्याने तुला मिस्र देशातून दास्य गृहातून आणले तो मी परमेश्वर तुझा देव आहे, माझ्याशिवाय तुला वेगळे देव नसावे. పైన ఆకాశం ఉందే గాని, క్రింద భూమి మీదే గాని, భూమి కింద నేల ఉందే గాని ఉండి దేని రూపమునైనను, आकाशामध्ये आकाशाखाली आणि पाताळात माझ्याशिवाय तुला कुठलेही देव नसावे. విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. तू कुठल्याही मूर्तीला करू नये, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. त्याला तू मूर्तीचा पूजा करू नये ఏలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడు. परमेश्वर हा ईर्ष्यावान परमेश्वर. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించి, माझा देश करणाऱ्यांना मी 3ऱ्या पिढीपर्यंत शासन करणार. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను. माझ्यावर प्रेम करणाऱ्याला मी निरंतर त्याच्यासोबत मी असणार परमेश्वर. హల్లెలూయా. हालेलुया. ఇప్పుడు దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి మోషే ద్వారా దేవుడు ఇస్తున్నటువంటి ధర్మశాస్త్రములో మొట్టమొదటి ప్రధానమైన ఆజ్ఞ ఇదై ఉన్నది. परमेश्वराने मोशे करवी इस्रायल लोकांना जे नियमशास्त्र दिलं त्यातले पहिले आज्ञा ही आहे. కాబట్టి పాత నిబంధనలో నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. जुन्या करारामध्ये यहोवा म्हणतो तुला माझ्याशिवाय अन्य देव नसलंच पाहिजे. నేను చెప్పే విషయాలు కొంచెము కాంట్రవర్సీగా చెప్పను అని చెప్పాను, కానీ వాక్య లేఖనాలు మాత్రమే చూడండి. కానీ మీరు అభ్యంతర పడవద్దు. ఎందుకంటే ఈరోజు మనం చెప్తున్నాం, ఇప్పుడు మనం కొరింథీ పత్రికలో చదివినప్పుడు మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం చదివాం. आपण पाहतो मी कुठले कॉन्ट्रोवर्शियल बोलणार नाही असं म्हणतोय, पण जेव्हा वचनाला धरून जेव्हा असतं तेव्हा कोणी ऑफेंड होऊ नका. मी जे आपण नव्या करारामध्ये पाहतो की माझ्याशिवाय तुम्हाला म्हणजे तुम्ही वचनामधून त्याची परीक्षण करा. जे काय बोध मी करतोय ते वचनामधून परीक्षण करा, मग आपण त्या वचनामध्ये आपण ఇప్పుడు ఇదే విషయాన్ని ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము अनुवाद आपण पाहूया. अनुवाद 6వ అధ్యాయం 6वा अध्याय 4వ వచనం. 4th वचन. మీరు ఖచ్చితంగా బైబిల్ చూడాలండి. तुम्ही प्रत्येक जण बायबल बघत राहा. చదువుకున్న వాళ్ళైతే తప్పనిసరిగా బైబిల్ చూడాలి. 4వ వచనం. हे परमेश्वरा श्रवण कर, इस्रायला श्रवण कर, आपला देव परमेश्वर हा अनन्य परमेश्वर आहे. ఇశ్రాయేలు వినుము, इस्रायला ऐक, మన దేవుడు యెహోవా आपला देव परमेश्वर అద్వితీయుడు యెహోవా. हा अनन्य परमेश्वर आहे. హిందీలో ఇప్పుడు చదివినటువంటి బ్రదర్ చదివినటువంటి అద్వితీయుడు యెహోవా, अनन्य परमेश्वर आहे. అనన్య పరమేశ్వర్ అంటే తెలుగులో అద్వితీయ. అద్వితీయ అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని? అద్వితీయుడు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ద్వితీయ అంటే 2, अद्वितीय అంటే ఒక్కడే, ఏకైక అంటే ఒకడు. మరి ఇక్కడ ఏకైకనే లేదు, ద్వితీయుడు అని కూడా లేదు, అద్వితీయుడు అని ఉంది. इथं अनन्य असा देव आहे. ఏకైక దేవుడు అంటే ఏకైక అంటే ఒకడని అనుకుంటాం. एक म्हटलं तर एकच देव आपण. ద్వితీయ అయితే 2 అనుకుంటాం, తృతీయ అయితే 3 అనుకుంటాం. द्वितीय म्हणजे 2 म्हणतो, तृतीय म्हणजे 3 म्हणतो. అద్వితీయ अद्वितीय म्हणजे किती? అంటే మన దేవుడు ఒకడని చెప్పొచ్చు, కానీ 2 కాని వాడు. असं इथं म्हणणं आहे की मी एक म्हणू शकतो, परंतु मी दुसऱ्यापेक्षा नाही आहे, मी एकच आहे. అంటే దేవుడు నీకు 2గా కనబడినా 3గా కనబడినా ఎంతగా కనబడినా నీ వాక్యం మాత్రం చెప్పేది మాత్రం ఒకడే.
तुला किती जरी मी दिसत असलो तरी मी वचन सांगणारा एकच आहे. ఎందుకంటే బైబిల్ చదువుతున్న కొన్నిసార్లు దేవుడు ఒక్కడా ఇద్దరా ముగ్గురని ప్రశ్న వస్తుంది. आपण वचन वाचत असताना परमेश्वर एक आहे का दोन आहे का तीन आहे का असं संशय ఎప్పుడు వస్తుంది ఈ ప్రశ్న అంటే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత వస్తుంది. हे प्रश्न कधी येतं जेव्हा आपण नवीन करारात वाचतो. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. येशू ख्रिस्त हा देवाचा पुत्र आहे, या जगामध्ये आला. तेव्हा आपण पाहतो की एकापेक्षा दोन झाले असं आपण बघतो. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు దేవుని కుమారుడిగా వచ్చాడు. దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, తిరిగి మళ్ళీ తండ్రి యొద్దకు నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. येशू ख्रिस्त या जगामध्ये जेव्हा आला तो म्हणतो मी पित्याकडून आलो, मी परत पित्याकडे जाणार आहे. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులుగా మనకి తప్పనిసరిగా ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా యేసు ప్రభు దేవుని కుమారుడు అని మనం నమ్మాలి. असं जेव्हा आपण पाहतो वचनामधून की परमेश्वर येशू ख्रिस्त हा देवाचा पुत्र आहे असं आपण पाहतो, परंतु आपण त्याच्यावर विश्वास ठेवतो. మనం అందరం యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్ముతున్నాం కదండి. आपण सर्वजण येशू ख्रिस्त हा देवाचा पुत्र आहे असं विश्वास ठेवतो का? నమ్ముతున్నాం కదండి. ఎందుకు యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్ముతున్నాం అంటే का आपण येशू ख्रिस्ताला देवाचा पुत्र मानतो? యేసుక్రీస్తు శరీరధారియే వచ్చేదని तो शरीर धारण करून आला. ఎవరు నమ్ముతారో, ఎవరు అంగీకరిస్తారో, ఎవరు విశ్వసిస్తారో वर विश्वास ठेवतो आणि धारण करतो. ఒకసారి చూద్దాం అన్నమాట. ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో ఉన్న విషయం ఏంటంటే మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. इथं आपण पाहतो अनुवादमध्ये परमेश्वर हा अनन्य परमेश्वर आहे. నిజమేనా? హల్లెలూయా. యోహాను రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక योहानाचे शुभवर्तमानाचा पहिला अध्याय 4వ అధ్యాయము 4వ అధ్యాయం फर्स्ट जॉन. त्याच्या ठायी जीवन होते व ते जीवन मनुष्य मात्राचा प्रकाश होते. तो प्रकाश अंधारात प्रकाशतो तरी अंधाराने त्याला ग्रसले नाही. देवाने पाठवलेला एक मनुष्य प्रकट झाला, त्याचे नाव यहोवा. ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. प्रत्येक आत्म्याचा विश्वास धरू नका, तर आत्म्या देवापासून आहेत का नाही याविषयी त्याची परीक्षा करा. అబద్ధ ప్రవక్తలు ఇప్పుడు వచ్చారా, ప్రారంభంలోనే వచ్చారా? खोटे संदेश आता आलेत का अगोदर? అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటారా, తక్కువ ఉంటారా? आता जास्त झालेत का कमी झाले? టూ మచ్ అయిపోయి ఉంటాం. खूप झालेले आहे. కాబట్టి ఆ కాలంలోనే అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలువెళ్ళినారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. त्या काळी पण हे असे खोटे संदेश होते, म्हणून तो म्हणतो प्रत्येक आत्म्याचा तुम्ही विश्वास, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ते आत्मे देवापासून आहेत का नाही हे तुम्ही परीक्षा करा. ఇప్పుడు మీరు బోధలు వింటే तुम्ही బోధలు వింటే అన్ని కరెక్ట్ గానే కనబడతాయి. तुम्ही जेव्हा वचन ऐकता सगळे बरोबर वाटते, కానీ బోధ మాత్రమే నువ్వు నమ్మవు అనుకోండి, परंतु वचन जर ऐकलं तर आपण फसतो. ఆత్మ స్పిరిట్, ఆ ఆత్మ దేవుని ఆత్మ కాదో ते आत्मा देवापासून పరీక్షించండి. तुम्ही परीक्षा करत राहा. ఇప్పుడు నేను వచ్చాను, मी आता इथं आलेला आहे. ఇప్పుడు నేను ఏ స్పిరిట్ తోటి ఉన్నాను అంటే నా స్పిరిట్ ఇప్పుడు నేను బోధిస్తాను, బోధించిన తర్వాత మీరు నా బోధని నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. मी इथं आलेलो आहे, मी कुठल्या आत्म्याद्वारे तुमच्याशी बोलत आहे तुम्ही विश्वास पण ठेवू शकता, परंतु तुम्ही माझी परीक्षा कसं कराल? అంటే ప్రతి బోధ వెనుక ఒక స్పిరిట్ ఉంది. प्रत्येक सांगणाऱ्या वचन सांगणाऱ्याला एक आत्मा आहे. నమ్ముతున్నారా? विश्वास ठेवता. స్పిరిట్ ఉంది. సో ఇప్పుడు ఎవరైనా ఒక తప్పు ఆత్మతో వచ్చి తప్పు స్పిరిట్ తో వాక్యాన్ని బోధిస్తే ఖచ్చితంగా ఆ స్పిరిట్ ప్రభావం సంఘం మీద పడుతుంది. समजा कोई खोटे संदेश खोटा आत्मा घेऊन आला आणि त्याने खूप चांगलं वचन सांगितलं, त्याचा प्रभाव मंडळीवर पडतो का नाही? కాబట్టి లేఖనంలో ఒక వచనాన్ని చూసి అక్కడతో మనం ఆగిపోకూడదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే 2-3 సాక్షులు ఉన్నట ప్రతి మాట స్థిరపరచబడాలి.
तुम्ही त्या वचनाला वचन सांगतं की एक किंवा दोघे साक्षीदार असल्याशिवाय त्या वचनावर तुम्ही विश्वास అంటే ठेवू नका. దేవుని వాక్యానికి ఒక వాక్యం వ్యతిరేకము, एका वचनाला दुसऱ्या वचन जुळलं पाहिजे. యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట, కొంత ఇచ్చట కొంత అచ్చట. देवाचं ఆదివేముడి वचन ఆజ్ఞ थोडे आपण नेहमी पास्टरचं कडनं ऐकतो. देवाचे वचन थोडे थोडे इकडे तिकडे సూత్రం వెంబడి సూత్రం, సూత్రం వెంబడి సూత్రం. యెహోవా కొంచెం ఇచ్చట అచ్చట మీకు దొరుకుతుంది అన్నాడు. तुम्हाला वचन तेव्हा तेव्हा तुम्हाला सापडतं. ప్రజలు ఏమనుకుంటారంటే చక్కగా అన్ని ఒక చోటే దేవుడు అలా పెట్టి ఉండొచ్చు కదా, మనకు అర్థమై ఉండేది కదా అంటారు. मंडळीतले लोक असं समजतात की वचन एक म्हणजे वाचलं की तेवढंच वचन आहे असं समजतात. అసలు యేసుప్రభు ఎవరో ఆయన వాళ్ళకి చెప్పుంటే ప్రాబ్లం లేదు కదా, ఎందుకు ఆయన వాళ్ళంత సస్పెండ్ చేశాడు ఆయన్ని? येशू ख्रिस्त एकच वचन सांगितलं असतं तर त्यांनी सस्पेन्स मध्ये वचन कशाला बोलला असता. యేసుప్రభు శిలువ మీదకి వెళ్ళి చనిపోతున్న క్షణం వరకు కూడా వారు ఆయన ఎవరో గుర్తించలేదు. येशू ख्रिस्त क्रूसावर गेला तरी त्या लोकांना त्यांनी समजू शकले नाही. బైబిల్ చెప్తుంది, పౌలు చెప్తున్నాడు, पौल म्हणतो इथं ఏమని చెప్తున్నాడంటే మహిమా స్వరూపికు ప్రభు ఎవరో వారికి తెలిసి ఉండని ఎడల వారు ఆయనను సిలువ వేయకపోయింది. गौरवयुक्त असा परमेश्वर असूनही त्यांनी आपल्या स्वतःला वधस्तंभावर खेळलं. అంటే వాళ్ళకి ఏమవ్వలేదు ఇప్పుడు చెప్పండి. त्या लोकांना काय समजलं नाही. काय అందుకే ఏసేమన్నాడు, తండ్రి వీరు ఏం చేయించున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించమన్నాడు. म्हणून येशू ख्रिस्त म्हणतो हे काय करतात त्यांना. ఇప్పుడు యేసు ప్రభు ఎవరో వాళ్ళకి తెలుసా తెలీదా? येशू ख्रिस्त कोण आहे त्यांना ठाऊक होतं का नव्हतं. తెలిస్తే సిలువ ఎద్దురా? त्यांनी कळलं असतं तर त्यांनी वधस्तंभावर खेळले असते का. ఇప్పుడు వాళ్ళు తెలిసి వేసారో సిలువ, తెలియక వేసారో సిలువ? त्यांना कळून वधस्तंभावर टाकले का न कळले टाकले. అదే మరి ఇప్పుడు బైబిల్ ఒకసారి చూడండి. మీరు నాకు సరే ఇక్కడే చూద్దాం, యోహాను రాసిన అదే. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే వాళ్ళు తెలియక సిలువేశారని బైబిల్ రాయబడింది. తెలియక बायबल मध्ये असं लिहिलंय की त्यांना कळलं नसल्यामुळे ఆయన त्यांनी ఎవరో వారికి తెలిస్తే అసలు సిలువ వేయరంట వాళ్ళు. त्यांना जर ते कळलं असतं की हा येशू ख्रिस्त कोण आहे तर त्यांनी वधस्तंभावर खेळले नसते. ఇప్పుడు వాళ్ళు తెలియ చేశారా పాపం, తెలియ చేశారా పాపం? त्यांनी कळत केले पाप आहे का न कळत ఏం केले. ప్రార్థన చేశాడు యేసు ప్రభు? येशू ख्रिस्त काय प्रार्थना केला. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెవరు కనుక వీరిని క్షమించమన్నాడా? परमेश्वरा पित्या तुझ्याकडे मागतो की काय करतात यांना कळत नाही, यांना तू माफ कर. నిజమే కదా. సో ఇప్పుడు ఇక్కడ అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చారు. వారి ప్రతి ఆత్మ నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. इथं खूप सारे खोटे संदेश आलेले आहेत, पण प्रत्येकाचा आत्मा तुम्ही परीक्षा करा, मगच त्याचा विश्वास करा. యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకోనునో అది దేవుని సంబంధమైనది. येशू ख्रिस्त हा शरीर धारण करून या जगामध्ये आला, जो कोणी त्याच्यावर विश्वास ठेवतो. ఏ ఆత్మ యేసును ఒప్పుకోనదో అది దేవుని సంబంధమైనది కాదు. येशू ख्रिस्ताला जो आत्मा ओळखतो तो परमेश्वराकडून आहे, దీనిని బట్టి जो नाही ओळखत तो नाही आहे. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. हे तुम्ही परमेश्वराच्या క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ख्रिस्तच्या विरोधी आत्मा आला तुम्ही ऐकलेला. క్రీస్తు విరోధి అనేటువంటి క్రీస్తు విరోధి వస్తాడని ఎదురు చూస్తున్నారా? క్రీస్తు విరోధి అప్పుడే ఉన్నాడా? तुम्ही ख्रिस्त विरोधी येणार आहे म्हणून वाट पाहता का ख्रिस्त विरोधी आहे म्हणून असं विश्वास ठेवता. అప్పుడే ఉన్నాడు. క్రీస్తు విరోధి అప్పుడే ఉన్నాడు. ఇప్పుడు వస్తాడు. ఏ రూపంలో వస్తాడంటే ఒక వ్యక్తి రూపంలో వస్తాడు. आता ऑलरेडी ख्रिस्त विरोधी आहे, परंतु तो मानवी रूपामध्ये तो येणार आहे. అది ఇది వరకు అది ఎలా ఉందంటే అది ఒక బోధగా ఉంది. आता जो आहे तो काय संदेशाद्वारे आहे, అది ఒక సిద్ధాంతంగా ఉంది. एक सिद्धांताद्वारे आहे. ఇప్పుడు వరకు ఆ వ్యక్తి ఇంకా బయలుపరచబడలేదు. हा व्यक्ती अजून बाहेर आलेला नाही आहे. అందుకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీ చెప్తున్నాడు, पौल इथं తెస్సలోనికరాत लोकांना म्हणतोय, క్రీస్తు విరోధి వచ్చును సంగతి మీరు విన్నారు కదా. तुम्ही ख्रिस्त विरोधी येणार आहे असे ऐकलेलं आहे. అంటే ప్రతి మాట మనం డైరెక్ట్ గా చెప్పలేము. వాక్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు క్రీస్తు విరోధి వస్తాడు అని చెప్పాడు, కానీ ఇది వరకే ఉన్నాడని రాయబడి ఉంది. ख्रिस्त विरोधी येणार आहे असं पण ऐकतो, परंतु लिहिलेलं आहे की ख्रिस्त विरोधी आहे. ఓకే. ఇప్పుడు చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక